హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ఇంకా డీటెయిల్గా 11th వీక్లో స్టార్ట్ అయిన నామినేషన్స్ గురించి క్లియర్ కట్గా ఉంటుంది. నామినేషన్స్లో నేను చూసిన ప్రోమోస్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామా. ఇప్పటిదాకా నామినేషన్స్లో లేని పర్సన్స్ కూడా ఈ నామినేషన్స్లో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. వాళ్ళు పెట్టిన పాయింట్స్ ఎఫెక్టెడ్గా పెట్టారా లేదా, లేకపోతే తొప్పాసే పాయింట్స్ పెట్టారా. ఈ నామినేషన్స్లో మన ఇమాన్యుయల్ కూడా వచ్చాడనమాట. భరణి గారే మెయిన్ కారణం ఇమాన్యుయల్ అయితే కనుక నామినేషన్స్ లాగడానికి. భరణి గారు నామినేషన్స్లో పెట్టి ఒక పాయింట్ చెప్పారు మామ. ఆ పాయింట్ ఏంటో వీడియో చివరి చెప్తాను. ఖచ్చితంగా వీడియో 5 నిమిషాలే ఉంటుంది. చూసిన ప్రోమోస్ గురించే బేసిక్గా చెప్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే కనుక ఫుల్ వీడియో ఆల్రెడీ చూస్తున్నాను, అది ప్రిపేర్ అవుతుంది. దానికన్నా ముందు ఒక చిన్న హింట్ లాగా మీకు ఇద్దామని చెప్పి, ఏం జరిగిందో ఏంటో డీటెయిల్గా మీ దాకా తీసుకొద్దామని చెప్పి ఒక చిన్న క్లిప్ అవుట్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నామా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నా, ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. ప్రతి ఒక్కరు కామెంట్గా చెప్పండి. అండ్ ఈ వీక్లో మీ సపోర్ట్ ఎవరికి 100% ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసి లైక్ కొట్టండి మామ. ఇంకా ఆల్రెడీ ఒక 1 మంతే ఉంది. ఒక 1 మంత్లో ప్రతిరోజు చాలా చాలా ఇంపార్టెంట్. డే బై డే ఆట అయితే కనుక వేరియేషన్ వస్తూనే ఉందన్నమాట. ప్రతిరోజు హీట్ జనరేట్ అవుతూనే ఉంది మామ. గేమ్ అయితే కనుక మామూలుగా లేదు. ఈరోజు జరిగే నామినేషన్స్ ఒక రేంజ్లో జరగబోతున్నాయి మామ. మన భరణి గారు అయితే కనుక మన ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తాను మామ. ఆ పాయింట్ ఏంటంటే చెప్తాను చూడండి. నువ్వు ఇప్పటిదాకా నామినేషన్స్లో లేవు. నువ్వు నామినేషన్స్లో ఉంటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి భరణి గారు నామినేట్ చేశారన్న విధానం టూ గుడ్, అల్టిమేట్గా అనిపించింది మామ. నాకైతే కనుక 100% ఆ పాయింట్ చెప్పడంలో ఏమాత్రం తప్పేం లేదు. మనోడైతే కనుక ఇమాన్యుయల్ అక్కడ బిల్డప్ ఇస్తూ ఇలా చెప్తారన్నమాట. అవునా లేనా, అయితే మీరు తెలుసుకోండి, నేనే పొజిషన్లో ఉన్నా, మీరే పొజిషన్లో ఎప్పటిదాకా చూసుకోండి అని చెప్పి చాలా రెక్లెస్గా ఆన్సర్ ఇచ్చారనమాట. అక్కడ ఇమాన్యుయల్ అయితే అంత పోజు కొడుతూ ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో 100% తరగతి కనుక చాలా నెగిటివ్ అయిపోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మేబీ ఈ వీక్ అయితే కనుక ఇమాన్యుయల్ నామినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు అని చెప్పి అన్నట్టుగా తన అంత నెక్లెస్గా ఆన్సర్ ఇచ్చిన విధానం ఆడియన్స్ ఇది తీసుకోలేదు మామ. ఖచ్చితంగా ఈ విషయం అయితే నాకు సార్ సాటర్డే రోజున మాట్లాడతారు. ఇమాన్యుయల్కి మన ఎవరైతే తనుజా మేడం గారు అయితే కనుక అంతా ఆలోచించి 2 టోకెన్లు ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడైతే కనుక నాకు దొరికాడు. ఆ రోజు అయితే కనుక కళ్యాణ్కి తను ఇమాన్యుయల్గా ఏదైతే బిజినెస్ పగలగొట్టి ఆ రోజు టోకెన్స్ ఇస్తాడో, సేమ్ ఈ రోజు కూడా తనుజాకి అవకాశం వచ్చింది కాబట్టి ఇమాన్యుయల్కి అయితే కనుక 2 టోకెన్స్ ఇస్తే, ఒకటి తనుజాకి ఇస్తాడు, ఒకటి తనుజాని నామినేట్ చేస్తూ మాట్లాడతాడు, ఇంకోటి భరణి గారిని నామినేట్ చేస్తూ మాట్లాడతాడు. సో అక్కడ వీడియోస్ విజువల్ పరంగా ప్రోమోలు చూసిన దాన్ని బట్టి అయితే కనుక రీతూ చౌదరి అయితే కనుక నువ్వు గేమ్ ఆడట్లేదు, ఫస్ట్ వీక్ నుంచి నీ గేమ్ ఏం లేదు, వర్స్ట్గా ఆడుతున్నావు, సంచాలక్ కూడా నువ్వు ఫేర్ సంచాలక్గా ఏం నిరూపించుకోలేకపోయి అన్ఫేర్ సంచాలక్గా నువ్వు చేసావని చెప్పి పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వర్స్ట్గా అనిపించింది మామ. మంచి పాయింట్సే దొరకలేదురా, ఏంట్రా బాబు నువ్వు ఆట ఏం అబ్జర్వ్ చేస్తున్నావు అన్నట్టు అనిపించింది నాకైతే కనుక ఇమాన్యుయల్ గురించి. మీ అందరికీ కూడా నేను చెప్పే పాయింట్ ఎక్కడ సింక్ అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మామ, రిక్వెస్ట్. దీనితో పాటుగా భరణి గారి మీద పెట్టిన నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్స్ నిజంగా చెత్త పాయింట్స్ పెట్టాడు మామ, మరీ వర్స్ట్ పాయింట్స్ పెట్టాడు అనమాట. ఆ పాయింట్స్ ఏంటో డీటెయిల్గా ఇక్కడైతే మనకు ప్రోమోలు అంత అర్థం కాలేదు. ఫుల్ వీడియోలో అయితే కనుక నేను డీటెయిల్గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్స్ అయితే పెడతాను. నేను అనుకోవడం ఆయన ఫిజికల్ స్ట్రెంత్ గురించి మాట్లాడుతూ ఏదో పాయింట్స్ మాట్లాడాడు. ప్రోమోలో అయితే కనుక క్లియర్ కట్గా అర్థమైంది. సో ఇది మన ఇమాన్యుయల్ పెట్టిన నామినేషన్స్. నాకైతే కనుక ఇక్కడ టోటల్గా వేస్ట్ చెత్త పాయింట్స్ పెట్టాడు. పర్సన్స్కి పెట్టినా కూడా మంచి కరెక్ట్ స్ట్రెంత్ ఉన్న పాయింట్స్ పెట్టలేకపోయాడని చెప్పి నాకైతే అనిపించింది. దీనితో పాటుగా మెయిన్గా చెప్పాలంటే రీతూ చౌదరి అండ్ డీమాన్ పవన్ మామ చాలా ఎమోషనల్ అనిపించింది మామ నాకైతే కనుక. డీమాన్ పవన్ పాయింట్స్ మాట్లాడుతూ తనైతే కనుక బాధపడుతూ కుంగి కృషించిపోయి మాట్లాడతాడు మామ. రీతూ చౌదరి కూడా ఏడుస్తుంది. తనకు పెట్టిన పాయింట్స్ ఏంటంటే కనుక ఏదైనా పాయింట్ ఏమైనా ఉంటే నా మీద నాకు అర్థమయ్యేలా చెప్పు, గట్టిగా మాట్లాడ, మాకు ఏదైనా ఉంటే స్లోగా చెప్పు, నేను అర్థం చేసుకుంటా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా తనైతే కనుక వినలేదు అని చెప్పి డీమాన్ పవన్ ఆ పాయింట్ మీద నామినేట్ చేశాడు. భయ్యా ఒక విషయం నేను చెప్తాను నిర్మించేది కనుక, ఏ రోజు నీకు రీతూ చౌదరి ఏ పాయింట్ ఉన్నా తను నామినేషన్స్లో పెట్టి చెప్పలేదు. నువ్వు దయచేసి నామినేషన్లో పెట్టి చెప్పావు. ఇది తనకైతే కనుక మోస్ట్ ఎఫెక్టెడ్గా అవ్వచ్చు. తనైతే కనుక ఉన్న ప్లేయర్స్లో తను కొంచెం లాస్ట్లో ఉంది. దయచేసి ఒక్కసారి ఆలోచించుంటే బాగుండేమో, డైరెక్ట్గా నామినేషన్స్లో పెట్టకుండా పక్కకు తీసుకెళ్ళి చెప్తే తను మారదా అని చెప్పి నాకైతే డౌట్ వచ్చింది. ఇద్దరు బాగా ఎమోషనల్ అయ్యారు. నాకైతే కనుక ఒక్క సీన్తో దెబ్బకి అర్జున్ రెడ్డి సినిమా గుర్తయితే వచ్చింది మామ. వాళ్ళ మధ్య ఏదైతే బాండింగ్ ఉందో ఆ బాండ్ అయితే జెన్యున్గా లవ్ అండ్ ఎఫెక్షన్ కాదు, బట్ ఏదైనా ఇంట్రెస్ట్ బాండ్ మంచి బాండే కాబట్టి ఇద్దరు అయితే కనుక ఏడుస్తారు. ప్రోమోలో అయితే కనుక ఇది చూసాను మామ. సెకండ్ ప్రోమోలో అయితే కనుక ఇంకా క్లాషెస్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. కళ్యాణ్ ఏదైతే నామినేట్ చేసిన పాయింట్ మన
డీమాన్ పవన్ని నామినేషన్ పాయింట్ ఏది చేశాడో అదొకటి. నువ్వు రెబల్స్గా ఉన్నప్పుడు నువ్వు అక్కడే స్ట్రక్ అయిపోయావు, నీ గేమ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. నువ్వు ఆ రోజంతా అక్కడే అయిపోయావు. నువ్వు నెక్స్ట్ స్టెప్ రెబల్ ఎవరు అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి కదా, నువ్వు గెస్ చేయాలి కదా. నువ్వు గేమ్లో అంత గేమ్ ఆడలేకపోయావు. దీని తర్వాత రీతు చౌదరి, దివ్య నిఖితకి జరిగిన క్లాషెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాషెస్ డీటెయిల్గా నెక్స్ట్ ఫుల్ లెంత్ వీడియో చేస్తాము. దాంట్లో అయితే కనుక క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని మీ దాకా తీసుకొస్తాం మామ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.